కనపరచడానికి తండ్రి మాకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి కూడా వందన ఆచరిస్తున్నాం తండ్రి. మా జీవితకాలం అంతా నిన్ను స్తుతించినా చాలదనే చెప్తుంది తండ్రి. నైనా ఈ గొప్ప అవకాశం మాకు గత 3.5 సంవత్సరాలు, 3, 4 సంవత్సరాలు బట్టి మాకు ఇస్తున్నావు తండ్రి. ఇది మాకు ఎనలేని భాగ్యముగా భావించుకుని తండ్రి. ఇందులో పాలుభాగస్తులైన వారందరూ తండ్రి నీ వారి ఉన్నారు కనుక తండ్రి, వారిని అందరినీ నీ ఆత్మతో నింపుతూ నడిపిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సహోదరుడు తండ్రి నంగనాథ్ అయ్య గారి తండ్రి, వారి సత్యమని వారి కుటుంబం తండ్రి చేసిన సేవలన్నిటిని బట్టి కూడా వందన ఆచరిస్తున్నాం తండ్రి. ఈ దినము తండ్రి వారు మాకు అందివబోయే వాక్యము తండ్రి నిజముగా తండ్రి మా హృదయాల్లో తండ్రి నాయన దిద్దుబాటు కలిగించడానికి తండ్రి ఒక అవకాశం కలిగిస్తుంది తండ్రి. సరైన విధానంలో తండ్రి ముందుకు సాగుటకు తండ్రి ఒక్కొక్క అవకాశం కలుగుతుంది తండ్రి. నాయన ఎక్కడ మేము తండ్రి బలహీనముగా ఉన్నామో తండ్రి, ఎక్కడ మేము విశ్వాసంలో ముందుకు సాగాలో తండ్రి మాకు నేర్పిస్తున్న ఈ యొక్క వాక్యం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తూ తండ్రి ఉదయకాలం నుండి ప్రాతకాలం ఎర్లీ అవర్స్ నుండి తండ్రి ప్రభా నేను ఇంతవరకు తండ్రి నేను ఎంతమంది చేరి ఉన్నారో తండ్రి, ఇంకా రాబోయి చేరబోతున్న వారందరిని బట్టి కూడా నీకే వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా మా హృదయాలు తండ్రి సిద్ధపరిచి తండ్రి ప్రభా నేను నీ వాక్యం తండ్రి స్వీకరించుకు తండ్రి అది మనసులో ప్రజలం చేసుకునే తండ్రి మరి ఇతరులకు కూడా మీరు చెప్పుటకు సహాయం చేసి నడిపించమని, ఈ సమయాన్ని ఈ స్థలాన్ని ఈ యొక్క జూమ్ను మీరు ఆస్వాదించే తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి నేను నిన్ను వాక్యము తండ్రి శ్రావ్యంగా వెళ్ళటకు సహాయం చేయమని మా ప్రభువుని పేరు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. రషీదమ్మ గారు ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, దేవుని నామంలో ఇది మన సహవాసంలో కూడుకున్న దేవుని బిడ్డలందరికీ వందనాలండి. నేటి దిన వాక్య పరిచర్య కొరకు దైవ చిత్తానుసారంగా మన కొరకు బ్రదర్ రంగనాథమయ్య గారు ఏర్పాటు చేయబడ్డారు. వారు మన మధ్య ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. వారు సుపరిచితులైనప్పటికీ కొత్త వారి కొరకు మరియు సభ మర్యాద కొరకు పరిచయం చేయాలి. బ్రదర్ రంగనాథమయ్య గారు వైజాగ్కి చెందినవారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సీనియర్ మేనేజర్ గా ఇటీవల పదవి విరమణ చేశారు. యుఈఎస్ఐ పరిచర్య శిక్షణ విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శిగా కూడా వారు సేవలు అందించారు. రంగనాథం గారు జాన్ స్టార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ క్రిస్టియన్ లో జాన్ స్టార్ట్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారు శిక్షణా శిబిరాలు మరియు సమావేశాల్లో నిష్ణాతులైన ఉపదేశకులు. వారి సువార్తిక పాటలు అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించినవి. ప్రస్తుతం వారు వైజాగ్ లోని యూనియన్ చాపెల్ బాప్టిస్ట్ చర్చ్ లో కమిటీ సభ్యులుగా కూడా సేవలు అందిస్తున్నారు. రంగనాథం మరియు రత్న గారు ముగ్గురు వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు కార్లోన్ హస్సన్, ప్రియాంకిత, రవివర్మ, జోషువా మరియు సారా సూజన్. వారు నేటి దినం మన మధ్య వాక్య పరిచర్య చేయటం మనకెంతో ఆశీర్వాదకరం. వెల్కమ్ టు అయ్య గారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ కూడా శుభాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈ దినంలో శ్రేష్టమైన సమయాన్ని దేవుని వాక్యం వినటానికి నేర్చుకోవటానికి కేటాయించుకున్న దాన్ని బట్టి నేను అందరిని కూడా అభినందిస్తున్నాను. దేవుడు కూడా తనకి దినంలో ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడిన మనందరి పట్ల కూడా గాడ్ ఈజ్ ప్లీజ్డ్, బికాస్ ఇఫ్ వీ గివ్ టైమ్ ఫర్ గాడ్, శ్రేష్టమైన సమయాన్ని మనకి కూడా ఎంతో ఆశీర్వాదము. దేవుడు కూడా God will be pleased to come and minister us. మనకి పరిచర్య చేయటానికి ఆయన ఇష్టపడే దేవుడు. మనం కూడా వినడానికి ఇష్టపడేవాళ్ళం. అయితే నేను ఒక విషయాన్ని మరలా ఈ జూమ్ వల్ల చిన్న ప్రమాదాలు ఉన్నాయి. చూడండి బెదరు. షూర్ కొంచెం ఓకే నెమ్మదిగా పెరుగుతుందండి. ఓకే. ఈ జూమ్ లో చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఉదయాన్నే లేచి
దీని కొరకు సిద్ధపడి ఈ వాక్యాన్ని నేర్చుకోవటానికి అంతా కష్టపడి కొన్నిసార్లు కూర్చుంటాము, కానీ మరి తగిన గౌరవము, శ్రద్ధ దేవుని వాక్యానికి ఇస్తున్నామా లేదని మనమే చూసుకోవాలి. ఎందుకంటే పర్యవేక్షణ ఉండదు. ఎందుకంటే ఒక టీచర్ మీ ఎదురుగా నిలబడి బోధించడం. ఇప్పుడు ఇందులో మీరు ఎక్కడో ఉంటారు, టీచర్కి కనిపించారు మీరు. అయితే దేవుడే మనకి పరమ బోధకుడు కాబట్టి దేవుని వాక్యం ముందు మనం ఎంతో గౌరవంగా మరి ఈ మాటలు విని రాసుకోవటానికి మనం ఇష్టపడాలని నేను మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలిసిన సంగతి ఏమిటి అంటే, గత కొన్ని నెలల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం చదువుతూ వస్తూ ఉన్నాం. ఇందులో మూలమైనటువంటి అంశం మనం చూసాం మొట్టమొదటి రోజే. ఏమిటి అంటే, మీరు వాళ్ళలాగా ఉండొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్య ఆరంభంలోనే శిష్యుల్ని పిలుచుకొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ప్రవర్తన నియమావళిని ఆయన ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ఇస్తూ ఉన్నాడు. శిష్యరికం చేసే ముందు ఒక శిష్యుడిగా ఎలా ప్రవర్తించాలో అనేది వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. శిష్యరికం చేయటానికి ఇష్టపడిన మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దండులోకి చేర్చబడిన మన అందరం కూడా మరి ఆ యొక్క శిష్యులుగా ఎలాగూ ప్రవర్తించాలి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలాగుండాలి, ఏ రకంగా ఆశీర్వాదంగా మనం ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ముఖ్యంగా ఈ 3 అధ్యాయాలు కూడా బోధించినట్లు మనం చూస్తాం. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడే వాళ్ళంగా ఆయన దగ్గరని ఆయన కోరుకునే క్యారెక్టర్ ఏది అనేది ఈ 5, 6, 7 అధ్యాయాల్లో మనకి కనిపిస్తా ఉంది. ఈ మొదటి 12 వచనాల్లో మరి ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి, క్రిస్టియన్ క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. డిసైపుల్స్ క్యారెక్టర్ గురించి, లేక దేవుని యొక్క రాజ్యంలో ఉండేటటువంటి పౌరులకు ఎటువంటి లక్షణాలు ఉండాలి. కింగ్డమ్ సిటిజన్స్ అంటారు వాళ్ళని. సో కింగ్డమ్ సిటిజన్స్ యొక్క ఐడెంటిటీ ఏంటి, వాళ్ళని ప్రజలు ఎలా గుర్తిస్తారు? మనకేమి బ్యాడ్జ్ లాంటిది ఏముండదు, నేను డిసైపుల్ అని. అందరిలాగే మనం కూడా నడుస్తూ ఉంటాం, అందరిలాగే మనం చక్కగా నీట్గా బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటాము, అందరిలాగే మనం కూడా పనులకి వెళ్తాము, కుటుంబాలు ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. కానీ మనం అందరి మధ్యలో ఎలాగూ వేరుగా ఉండాలి అంటే ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళంగా వేరుగా ఉండాలి. అది లోకం శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో వాళ్ళ జీవితం ద్వారా చూడాలి. శిష్యుల యొక్క గుర్తింపు ఎందులో ఉందో అనేది శిష్యుడు ఆలోచించుకోవాలి. శిష్యుడి యొక్క గుర్తింపు మొట్టమొదటిగా, శిష్యుడి యొక్క ఆశీర్వాదం మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనత్వం కలిగినప్పుడు శిష్యుని యొక్క మొదటి గుర్తింపు అది. ఆత్మ విషయమై దీనత్వం ఉందా లేదా నాకు అనేది మొట్టమొదటిగా శిష్యుడు బేరీజు వేసుకోవాలి. రెండవదిగా, దుఃఖపడువారు ధన్యులు. అంటే నేను చేసినటువంటి తప్పిదాలకి, తరువాత నా చుట్టుపక్కల ఉన్న సహోదరుల యొక్క పాపానికి దేవుడి దగ్గరికి వెళ్ళి దుఃఖపడడం. ఏ దుఃఖం అనేది మనం చూసాం. దైవచిత్తానుసారమైన దుఃఖం మొసలి కన్నీళ్లు కాదు. దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖం మారు మనసునిస్తుందంట, సమాధానాన్ని ఇస్తుందంట. అలాగే మన కోసం
దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనలో రావాలి. రెండోది, మరి మన చుట్టుపక్కల ఉండేటటువంటి వారిని గురించి కూడా మనం దుఃఖపడాలి. వారు కూడా ప్రభు దగ్గరికి వచ్చి దేవుని చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క పాపాలు విషయంలో మరి దుఃఖపడే ఆ యొక్క పరిస్థితిలోకి ప్రజలు రావాలి. ఆ రకమైనటువంటి ఆ ఆ దుఃఖం కలిగిన వాళ్ళు నిజంగా ఎంత సంతోషిస్తారో ప్రభువులకు వచ్చిన తర్వాత ఇతరులను చూసి. సో ఈ రకంగా ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండటం, అది ఒక శిష్యుడి యొక్క ట్రైట్ ఆర్ వర్చ్యూ. రెండోది, తన కోసం ఇతరుల కోసం దైవ చిత్తానుసారంగా దుఃఖపడేటటువంటి వాళ్ళుగా శిష్యులు ఉండాలి. మూడోది ఏంటంటే, సాత్వికంలో కలిగి శిష్యులు ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ సాత్వికం అంటే ఏంటో మనం బాగా చూసాం బైబిల్ యొక్క క్యారెక్టర్లో. సాత్వికం అంటే ఏంటో, తిరగబడగలిగే కెపాసిటీ ఉన్నా కానీ తిరగబడని తనం సాత్వికం. అదనమాట, పవర్ అండర్ కంట్రోల్. 4 మాటలు మాట్లాడే పవర్ ఉంది నాకు, ఒక దెబ్బ కొట్టే శక్తి ఉంది నాకు, కానీ ఎంత రెచ్చగొట్టిన మనుషులు సాత్వికంతోనే. అందుకనే యేసు ప్రభు వారు, నేను సాత్వికుడును, నా దగ్గర నేర్చుకోండి. ఇది ఆటోమేటిక్గా వచ్చేది కాదు సాత్వికం అనేది. అది కూడా చూసాం. తరువాత నెక్స్ట్ క్యారెక్టర్ గురించి చూసాం, నీతి కోసం ఆకలి దప్పులు. క్రైస్తవ నీతి కొరకు ఆకలి దప్పులు. నీతిగా మన నీతి దేవుడి నీతితో సరి పోల్చబడాలి. మన సొంత నీతి కాదు, దేవుని నీతి. అదనమాట. మన సొంత నీతి మురికి గుడ్డల్లాంటిది అంటది. మన సొంత నీతి మురికి గుడ్డల్లాంటిది. మనకి మనం చూసుకున్నప్పుడు మనం నీతిమంతులుగా అగుపడవచ్చు, కానీ దేవుని యొక్క వాక్య వెలుగులో, ఆయన యొక్క పరిశుద్ధత వెలుగులో మనల్ని మనం చూచుకున్నప్పుడు ఆయనతో అలైన్మెంట్ ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూసుకున్నప్పుడు ఆ రకమైనటువంటి వాక్యం ప్రకారంగా జీవించాలి అనేటటువంటి ఆకలి దప్పులు, అలాంటి ఎపిటైట్ అంటారు ఇంగ్లీష్లో, అలాంటి ఆకలి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ఆకలి ఉంటుందో, దేవుని నీతి కోసం అలాంటి ఆకలి ఉంటుందో, ఆయన నిజంగా తృప్తిపరుస్తాడు. ఆయన వాక్యం ద్వారా తృప్తిపరుస్తాడు. అది ఏ రకమైన నీతి అనేది లాస్ట్ వీక్ మనం చూసాం. అది మోరల్గా, నైతిక పరమైనటువంటి ఆకలి, నైతిక పరంగా మనం నీతిగా ఉండాలని, తర్వాత సోషల్గా అంటే సాంఘిక పరంగా సంఘంలో కూడా మరి నీతిగా జీవించాలని, ఈ విధంగా మోరల్, సోషల్ అనేది 2 చూసాము. అంతేకాకుండా మూడోది కూడా చూసాం. సో లీగల్ రైచియస్నెస్ అనేది కూడా చూసాం. సో లీగల్గా కూడా అంటే దేవుడు మన పాపం కోసం చనిపోయాడు కాబట్టి ఆ యొక్క నీతి దేవుని దగ్గర నుంచి దొరికిన నీతి అది. అలాంటి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు. ఈ రకంగా మోరల్ రైచియస్నెస్ గురించి, సోషల్ రైచియస్నెస్ గురించి, లీగల్ రైచియస్నెస్ గురించిన ఆ యొక్క తృష్ణ దేవుని యొక్క బిడ్డలకి ఉండాలి. ఈ రకంగా మరి సోషల్ రైచియస్నెస్ కోసం ఎంతో మంది చరిత్రలో సాంఘిక పరమైనటువంటి నీతి కోసం ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క సతీని అంతమొందించిన వాళ్ళు, తర్వాత ఈ యొక్క స్లావరీని రూపుమాపిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క నీతిగా జీవించాలనుకునే వాళ్ళలో కొందరు అన్నమాట. ఈ రకంగా నీతి కలిగి జీవించటం, ఎజ్రా, నెహేమియా వీళ్ళందరూ కూడా పురికొల్పుతారు.
ఇలాంటి ఆకలి దప్పులు ఉండాలి. సొసైటీలో, సంఘంలో నీతి కలిగి జీవించే వాళ్ళ కోసం ప్రజలు చూస్తున్నారు. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. నైతికంగా, సాంఘికంగా, చట్టపరంగా నీతిగా మనం జీవించటం కోసం ఆకలి దప్పులు, ఒక శిష్యుడు అలాంటి ఆకలి దప్పులు కలిగి ఉంటాడు. తర్వాత 7వ వచనంలో నెక్స్ట్ క్యారెక్టర్ గురించి మనం ఈరోజు వెళదాము. దానికి ముందు మరి ట్రూ సాటిస్ఫాక్షన్ అనే దాని గురించి మనం వద్దాము. ట్రూ సాటిస్ఫాక్షన్ ఈ రకంగా మరి నీతి కోసం ఆకలి దప్పులు కలిగిన వాళ్ళని దేవుడంట తృప్తిపరుస్తాడంట. నిజమే. హంగర్ అండ్ రైచియస్నెస్ ఫర్ గాడ్, ద డీపెస్ట్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్ ఆర్ మెట్. దేవుని నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నప్పుడు దేవుడు ఆకలి తీర్చే దేవుడు. నథింగ్ ఆన్ ఎర్త్ కెన్ గివ్ ట్రూ ఫుల్ సాటిస్ఫాక్షన్ టు మ్యాన్స్ హంగర్ అండ్ థర్స్ట్ ఎక్సెప్ట్ గాడ్. ఈ భూమి మీద నిజమా మనకు దొరికే ఈ ఆహారం, మనకు దొరికేటటువంటి ఈ నీరు, ఇవన్నీ కూడా తాగే కొద్దీ, తినే కొద్దీ మరల ఆకలేస్తుంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క నీతి నిజంగా మన ఆత్మలకు ఎంతో తృప్తి. అందుకనే దేవుడు అన్నాడు అనమాట, మీరు బ్రెడ్ ఒకటే కాదు కావాల్సింది, అదనమాట. భోజనం కోసమే ఆకలి దప్పులు కాదు, నీతి కోసం కూడా ఆకలి దప్పులు ఉండాలి మీకు, అదనమాట. భోజనం కోసమే కాదు, కేవలం మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది, దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట. దేర్ఫోర్ హంగర్ ఫర్ గాడ్. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా లెట్స్ హ్యావ్ హంగర్ ఫర్ గాడ్, బికాస్ నథింగ్ ఆన్ ఎర్త్ కెన్ గివ్ ట్రూ సాటిస్ఫాక్షన్, బికాస్ అవర్ సోల్ ఈజ్ మేడ్ ఫర్ ద ఎటర్నల్ కింగ్డమ్. ఆ నిత్యంతం కోసం మనం ఆకలి, ఎందుకంటే దాని కొరకు చేయబడ్డాం. కాబట్టి ఈ భూమి మీద ఉండేటటువంటి ధనం, తర్వాత ఇవన్నీ కూడా కొన్ని లిమిటేషన్సే. మనుషులు ప్రేమించే విధానం, మనుషులు కనికరించే విధానం, దానికి కూడా కొన్ని లిమిట్స్. కాబట్టి దేవుని నీతి ఒక్కటే నిజంగా మనుషుల్ని సాటిస్ఫై చేసేది. అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు, అన్ని వదిలిపెట్టేసుకున్నాడు. దేవుని నీతి ఒక్కటే కావాలని కోరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో దేవుడు తనకి తెలియనప్పటికీ, అక్కడ ఏం దొరుకుతుందో తెలియనప్పటికీ బయలుదేరి వెళ్ళాడు. అదే ఆశీర్వాదం, అది నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్. ఒక స్ట్రేంజర్ గా, ఒక ప్రయాణికుడిగా బయటకు వచ్చేసాడు భార్యతో. ఈ రకంగా ఆకలి దప్పులు, దేవుని కొరకు ఆకలి దప్పులు, ఏదున్నా లేకున్నా నీవు చాలు అనేటటువంటి దేవుని పట్ల ఆకలి దప్పులు. మరి కొన్ని ప్రశ్నలు రాశాను ఇక్కడ, మీరు జవాబులు చెప్పాలి. ఈ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు అనే క్యారెక్టర్ మీద ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జీసస్ ప్రామిసెస్ దట్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్ బి ఫిల్డ్. వాట్ కెన్ యూ డూ టు కల్టివేట్ ఎ హెల్దీ అండ్ హార్టీ స్పిరిచువల్ అపెటైట్? ఇది ప్రశ్న. తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేయండి. నా ప్రశ్న ఇది. మరి ఆరోగ్యకరమైనటువంటి ఆకలి, నీతి కోసం ఆకలి దప్పులు కలిగే రకంగా హెల్దీ హార్టీ స్పిరిచువల్ అపెటైట్ కోసం ఏ రకంగా నేను పాటుపడాలి చెప్పాలి. మీరు వినటం ఒక్కటే కాదు, నేను ఇలా ప్రశ్నలు వేసినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ప్రశ్న అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండేటటువంటి ఆ పద్ధతిని, అలాంటి పరిస్థితిని ఎలాగూ వృద్ధి చేసుకోవాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిని ఎప్పటికప్పుడు కలిగి ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే అది తెలుగులో చెప్తున్నాను.
మీరు దేవునితో ఎక్కువ సమయం గడపాలా, వాక్యం ఎక్కువ చదవాలి. ఓకే, వాక్యానికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. ఓకే, ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేయాలి. ఓకే, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెల్దీ హార్టీ స్పిరిచువల్ ఎపిటైట్ అంటే ఆరోగ్యకరమైన దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలి దప్పులు కలిగి ఉండటానికి. నిజంగా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా, దేవుడు మనల్ని ఇష్టపడేటట్టు మనము జీవిస్తున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఓకే, హెల్దీ ఎపిటైట్, స్పిరిచువల్ ఎపిటైట్, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి. అసలు అంటే మీరు చెప్పినవన్నీ కరెక్టేనమ్మా. ఎందుకంటే దేవుని వాక్యం చదవాలి, విధేయత చూపించాలి, ఇవన్నీ కరెక్టే. ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఆ ఆకలి దప్పిక. అంటే నేనేమంటానంటే చదవాలి, వినాలి, విధేయత చూపించాలి, ఇవన్నీ కూడా రూల్స్. నాకు ఆకలి లేదు, దాహం లేదు నా అంతటి నేను చదువుకోవటానికి. మరి చదవాలి, ఇవన్నీ చేయాలి అనేది కరెక్టే, కానీ నాకు ఆకలి లేదు. నేను ఎలాగో ఈ ఆకలి కలిగి ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాను నేను. నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా చేయాలి ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దాహం దప్పిక తీర్చుకోవటానికి కావాలి, కానీ ఆకలి ఉండాలిగా. పాపానికి దూరంగా పారిపోయిన. ఓకే, ఓకే, అవన్నీ ఆటంకాలు. అంటే ఈ ఆకలి లేకుండా చేసేవి పాపం ఒకటి ఉంది. ఓకే, అంటే దేవుని యొక్క వాక్యంకి దూరం చేసేది పాపం, ఆకలి లేకుండా చేసేది కూడా పాపం. ఇంకా మారు మనస్సు కలిగి ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రక్షణ లేకుండా కూడా ఆకలి దాహం ఉండదు. యాక్చువల్గా మరి ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి మారు మనసు పొందిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. మీరు చెప్పిన పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. మారు మనసు పొందిన వాళ్ళకి దేవుని వాక్యం పట్ల తృష్ణ ఉంటది. అయితే మారు మనసు పొంది కూడా కొంతమంది స్లోగా ఆ యొక్క ఆకలి దప్పికలు లేకుండా అయిపోతున్నారు. అలవాటైపోయాడు దేవుడు. దేవుని సన్నిధిని అపేక్షించాలి, దుప్పినీటి బాగుల కొరకు ఆశపడినట్టు. ఓకే, ఓకే. మరి అలాంటి ఆకలి దప్పిక నాకు ఉన్నాయా అనేది, ఒకవేళ అలా మెయింటైన్ చేయటానికి, అలాంటి ఆకలి దప్పిక మెయింటైన్ చేయటానికి నేను ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు చెప్పిన వాటిలో ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, పాపం మనలో ఉంటే గనక మరి దేవుడి నుంచి అది దూరం చేస్తుంది మనల్ని. ఇంకా దప్పిక లేకుండా చేసేస్తుంది, ఆకలి లేకుండా చేసేస్తుంది. ఒక వ్యర్థమైన అలవాట్లు ఆకలి దప్పిక లేకుండా చేసేస్తాయి. పదే పదే అదే చూడటం, అందులోనే కూరుకుపోవటం. ఇంకా ఎటువంటివి ఆకలి లేకుండా చేస్తాయని అడుగుతున్నాను. ప్రాక్టికల్ గా జవాబులు చెప్పాలి. మీరు ఇంతవరకు చెప్పినవి కరెక్టే. సెల్ ఫోన్ అడిక్షన్స్ అదనమాట. లేకపోవటం. తర్వాత పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమైపోతుందో ప్రపంచం తలకిందులైపోతున్నట్టు దినమంతా సెల్ ఫోన్ తోనే ఉంటారు. ఇంకా ఆకలి దేని కొరకు ఉన్నట్టు అక్కడ? సెల్ ఫోన్ కి ఆకలి. ఇంకా దేవుని వాక్యం పట్ల ఏముంటది ఆకలి? అది చంపేసింది ఆకలిని. మరి ఇలాంటివి చెప్పమంటున్నాను నేను. డ్రగ్స్ అడిక్షన్స్, ఆల్కహాల్ అడిక్షన్స్, ఆల్కహాల్ రక్షణ పొంది కూడా బెట్టింగ్లు, ఇంకా ధ్యాస అంతా అదే అన్నమాట. ఇంకా డబ్బులు సంపాదించడం, రక్షణ పొందిన గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. లవ్ అఫైర్స్. ఇంకెందుకని అందులో పడిన మొత్తం అన్నమాట అది. ఇంకా ఆకలి ఉండదు ఇక ఆధ్యాత్మికంగా.
అరే దేవునితో నేను సెన్సిబుల్గా ఉన్నానా లేదా, ఇంకా ఏముండవు వాళ్ళకి, ఇంక అందులో పోతారనమాట. ఇక చూసారా, మీరే చెప్తున్నారు ఇవన్నీ, నేను కాకుండా. షీల్డ్ కాన్సెన్స్, ఏమండి? వాత వేయబడిన మనస్సాక్షి. ధన వ్యామోహం చూసుకోవాలి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి. దేవుని యొక్క ఆత్మదేవుడు ఈ మనస్సాక్షినంట ఆయన రక్తంలో కడిగి దాన్ని నిర్మలంగా చేయాలి. లేకపోతే దేవుని వాక్యం దగ్గరికి ఆకలితో రాలేము. ధన వ్యామోహము అయిపోయింది, ఇందాక మాట్లాడుకున్నాం అది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి అనేదే కనుక ఉన్నట్లయితే ఇక వాక్యం చదవటానికి ఆకలి దాహం ఏముంటది? అంటే ధనం కలిగి ఉండటం అది డివేట్ చేస్తుంది అంటలేదు. ధన అపేక్ష అన్నాడు. డబ్బులు కావాలి మనకి, డబ్బులు లేకపోతే ఎట్లా? యేసుప్రభు ఎప్పుడు కూడా డబ్బులు అక్కర్లేదు అనలేదు, డబ్బులు కావాలి. కానీ ధన అపేక్ష, లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ కాజ్. ఓకే, గుడ్. మామూలుగానే సెల్ఫ్ ఎగ్జామిన్ ఉండాలి బ్రదరు, సెల్ఫ్ ఎగ్జామ్ ఎప్పటికప్పుడే ఉండాలా, ఎప్పటికప్పుడు ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు. ప్రభా, ఒకవేళ అలాంటి ఆకలి దాహం దేవుని యొక్క వాక్యానికి పట్ల, దేవుడి పట్ల లేదనుకోండి, ఒకవేళ స్లోగా తగ్గిపోయింది అనుకోండి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నాము, అమ్మో ఈ ఈ కారణాలను బట్టి నాకు మరి నేను ఆకలి దప్పిక నాకు ఉండలేదు అన్నప్పుడు వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒకటే కాదు, ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత ఐడెంటిఫై చేసుకున్నాం అనుకో, ఓ అమ్మో, సో ఇలాంటి దాంట్లో నేను కూరుకుపోయినా, దాంట్లో నుంచి నేను తప్పక బయటకు రావాలి, దేవుని సహాయం కోరుకోవాలి. చెప్పండి ఏమ్మా. ఎవరో ఏదో చెప్తున్నారు. ఫస్ట్ లోని రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి. ఆయన వాక్యం పట్ల. అదనమాట ఆకలి. అప్పుడు మొట్టమొదట రక్షణ పొందిన కొత్తలో ఉన్న ఆకలి ఉంటుంది చూసారు, ఆ దప్పిక, అది ఎప్పటికీ దేవుణ్ణి అడగాలి. రవ్వా, అలాంటి ఆకలి, అలాంటి దాహం నీ పట్ల, నీ వాక్యం పట్ల నేను కలిగి ఉండటానికి నాకు సహాయం చేయి. రెండోది ఏంటంటే అండి, ఇంకొకటి కూడా ఫస్ట్ లో ఉండాలి బ్రదర్, మొదటి ప్రేమని కోల్పోకూడదు. అదనమాట. ఎంతో ఆశతో ప్రారంభిస్తాం కొన్ని, కానీ అంతం చాలా భయంకరంగా ఉంటుంది. ఆరంభం బాగుంటది, అంతం బాగోదు. సో ఆరంభం ఎలాగుందో అంతం కూడా అలాగే ఉండాలి. ప్రభువా, ఈ ఆకలి దప్పిక తీసేయొద్దు నాయనా అని ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు మీరు అన్నట్లు మనం జాగ్రత్తగా మెళకుగా ఉండాల్సిందే. తర్వాత ఆకలి మామూలుగా ఈ మామూలు ఆకలి గురించి కనుక ఆలోచిస్తే, జంక్ ఫుడ్ తింటే ఆకలి అయ్యిందండి. వేస్తుందా? ఈ రోడ్డు మీద జంక్ ఫుడ్లు ఉంటాయి కదా, ఆకలి చేస్తుందండి, పిల్లలకి చెప్తాం మనం, ఒరే ఆ జంక్ తినకండిరా, ఆకలి ఇది, మీరు చక్కగా మంచిగా ఆకలి చంపేస్తుంది అది ఆ జంక్ ఫుడ్ అంటాం పిల్లలకి. వాళ్ళు అన్నం తినరు, వాళ్ళు ఆ రోడ్డు మీద దొరికినవి అన్ని తింటూ ఉంటారు వాళ్ళు. అదో స్టైల్ అయిపోయింది ఈ రోజుల్లో మనకి. ఏదో ఎప్పుడో ఒకసారి ఒకవేళ సరదాగా తినాలి అనిపిస్తే, కానీ ఇంక రోజు జంకే, ఇంకా ఆకలి ఏమేస్తుంది మనకి. అలాగే దేవుని వాక్యం వదిలిపెట్టి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది, వాళ్ళకి ఎవరు ఎలా చెప్తున్నారో తెలియట్లేదు ఈ రోజుల్లో. వాక్యం వదిలిపెట్టి, స్వచ్ఛమైనటువంటి పాలు వదిలిపెట్టి, ముందు వాక్యం తెలియాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సత్యం ఏదో అసత్యం ఏదో తెలుస్తుంది. అప్పుడు ఒకవేళ నువ్వు మంచి యూట్యూబ్ మెసేజ్లు విన్నా, ఇతరులు చెప్పింది విన్నా, దానికి ఒక అర్థం ఉంటుంది. అసలు మనమే చదువుకోకుండా ఈ బయట అది అక్కడ ఇక్కడ ఏరుకొని ఊరికే సమయం గడపటం ప్రాధాన్యత కాదు. ప్రాధాన్యత ఏంటంటే, నాకు నేనుగా దేవుని వాక్యం చదవటం మొదలు పెట్టుకోవాలి. అలాంటి ఆకలి కావాలి నాకు. అర్థమవుతుందా నేను చెప్పేదమ్మా?
స్పిరిచువల్ హెల్త్ చూసుకోవాలి మనం. ఆకలి వేసే రకంగా మనం దేవుణ్ణి అడగాలి. అలాంటి ఆకలి తీసేయొద్దు ప్రభువా, మీరన్నట్టు మొదటి ప్రేమను తీసేయొద్దు ప్రభువా. వాక్యం వదిలిపెట్టి రోజంతా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది, ఆ డిబేట్ ఈ డిబేట్ ఇవన్నీ వింటా కూర్చుంటే మనకి వాక్యం మనకి లోపలికి వెళ్ళాలి, ప్యూర్ వర్డ్ వెళ్ళాలి. ఓకే, దీస్ ఆర్ ద ఇవి జాగ్రత్తలు దేవుని యొక్క నీతి కోసం, దేవుడు పెట్టే ఆ దేవునితో ఉన్న ఆ క్లోజ్ రిలేషన్షిప్ కోసం, దేవుని వాక్యంతో అనుసంధానం కోసం ఆకలి దాహం అది ఎప్పుడూ ఉండాల్సిందే, ఏ రోజుకి ఆ రోజు. పొద్దున్న లేచిన తర్వాత అలాంటి ఆకలి ఉండాలి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టలేము. మళ్ళీ నెక్స్ట్ డే నిన్న ఆకలి మంచి ఆకలి వేసింది, నిన్న బాగా తిన్నాను అని నెక్స్ట్ డే ఆకలి ఉండాలిగా, మళ్ళీ తినాలిగా. డైలీ, ఇందాక అన్నారు కదా, డైలీ అపటైట్. రక్షణ పొందిన కొత్తలో కాదు, ఇది డైలీ అపటైట్. మనస్సాక్షి గద్దింపుకు లోబడుతూ ఉండాలి తినదనం. యా, సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోపోతేనండి ఇక మళ్ళీ ఇంకా ఆకలి వేయని జబ్బు వచ్చేస్తుంది అనమాట మనకి. అరే ఒకప్పుడు ఈయన ఎంత వాక్యం చదివేవాడో, అర్లీ మార్నింగ్ లేచి ఎంత వాక్యం కంఠస్థ పట్టేవాడో, వాక్యానికి ఎంత దగ్గర అయ్యేవాడో, ఎప్పుడు పాపం ఇందులో ఏమైందోనండి, అసలు వాక్యమే చదవట్లేదు. అలా అనుకుంటాం కదా మనుషుల గురించి, కొంతమంది గురించి. మనం కూడా అలాగ అయిపోకూడదు. సో మొదటి ప్రశ్న అయిపోయింది. రెండో ప్రశ్న ఇంకేమైనా చెప్తారా అండి? వాట్ కెన్ యూ డూ టు కల్టివేట్, మరి ఆ ఆరోగ్యకరమైనటువంటి ఆకలి దప్పులు వాక్యం పట్ల, దేవుని పట్ల కలిగి ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనేది చాలా డిస్కస్ చేసాం. Again and again we have to fall in with ఏమండి, love with God. Again and again we have to fall love in with God. అగైన్ అండ్ అగైన్ అనే డైలీ బేసిస్ ప్రభువా ఉంటూ అలాంటి ప్రేమ నాలోంచి తీసేయద్దు అనమాట. రొట్టె వలన కాదు ప్రభువా నేను జీవించేది, నీ వాక్యంలో, నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల. అలాంటి మాటకు నాకు ఎంతో ఆకలి పుట్టించు. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావో నేను జాగ్రత్తగా వినాలి, ఆకలి పుట్టించు, దాని ప్రకారంగా జీవించడానికి ఆకలి పుట్టించు అని అడగాలి దేవుణ్ణి, కోరుకోవాలి దేవుణ్ణి. ఓకే, వెరీ గుడ్ అండి, బాగా చెప్పారు మీరందరూ కూడా. రెండో ప్రశ్నకి వెళ్దామా? 3 ప్రశ్నలు రాశాను ఇక్కడ, చెప్పాలి. రెండో ప్రశ్నకి వెళ్దామా లేదా అనేది అడుగుతున్నా. దీని మీద మీరు ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా? సో లాస్ ఆఫ్ ఎపిటైట్ షుడ్ బి ట్రీటెడ్ ప్రాపర్లీ. లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలేయట్లేదు అని అలాగ కూర్చుంటామా? దేవుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆకలి లేదు సార్ నాకు, ఆకలి ఉండలేదు సార్ నాకు. వచ్చిన వాళ్ళతో అదే అందరికీ చెప్తూ ఉంటాం. నిజంగా ఆకలి లేకపోతే అది చాలా ఎంత ప్రియంగా చేసి టేబుల్ మీద పెట్టినా అది సహించదు. ఆకలి లేదు సార్ నాకు, ఆకలి లేదు. అలాంటి జబ్బు, ఆధ్యాత్మికమైనటువంటి అలాంటి రోగం నుంచి దేవుడు మనల్ని బాగు చేయాలని మనం అందరం కోరుకుందాం. నెక్స్ట్ మాట్లాడట్లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా అంటే? Yes, sir. Shall we go for Yeah. the second one? యా రెండో ప్రశ్న ఏం రాశానంటే ఇక్కడ, బిబ్లికల్ రైచియస్నెస్ హ్యాస్ 3 aspects, లీగల్, మోరల్ అండ్ సోషల్. వాట్ డస్ ఇట్ మీన్ టు హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్? అంటే మనం చాలా డిస్కస్ చేసాం దీని మీద. లీగల్ గా రైచియస్ గా ఉండటం అనేది ఏంటి, మోరల్ గా రైచియస్ గా ఉండటం అనేది ఏంటి, సోషల్ గా రైచియస్ గా ఉండటానికి ఆకలి అంటే ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. కాబట్టి
దీన్ని దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. మూడో దానికి వెళ్ళిపోదామా? చెప్పాలా? మీరు ఏదంటే అదే. వెళ్దాం. ఏమా? వెళ్దాం సార్. మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈజ్ లీగల్ రైచియస్నెస్, వాట్ ఈజ్ మోరల్ రైచియస్నెస్ అండ్ వాట్ ఈజ్ సోషల్ రైచియస్నెస్ అనేది. సాంఘికపరమైన తృష్ణ నీతి పట్ల, అలాగే నీతిపరమైనటువంటి ఆకలి, తర్వాత లీగల్ పరమైనటువంటి ఆకలి. సో చట్టపరంగా కూడా నేను ఎంతో నీతిగా జీవించాలి, ఎక్కడా కూడా ఉల్లంఘించకూడదు చట్టాన్ని, లా ఆఫ్ ద ల్యాండ్. సో అది ఈ మూడు రకాల నీతి గురించి మనం మాట్లాడుకున్నాం. మూడో ప్రశ్న, వాట్ హ్యాస్ జీసస్ సెడ్ సో ఫార్ దట్ మైట్ లీడ్ అస్ టు హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్? అంటే అంటే ఈ నీతిగా జీవించటం కోసం యేసు ప్రభు చెప్పినటువంటి బోధలో మనకేమైనా ఆకలి దప్పులు మెయింటైన్ చేయాలి అనే దాని గురించి యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో ఎక్కడన్నా ఉందా? అపోస్తుల యొక్క బోధలో ఎక్కడన్నా ఉందా? చెప్పాలి. చెప్పండి అమ్మా. యేసు ప్రభు బోధలో ఈ ఆకలి కలిగి ఉండటానికి ఎటువంటి విషయాలు చెప్పాడో ఇంతవరకు ఇందులో నుంచే. అదేవిధంగా అపోస్తుల బోధలో కూడా ఈ ఆకలి కలిగి ఉండటం గురించి మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఎక్కడ మాట్లాడారు? దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఆకలి దప్పికలు ఉండాలి అనే దాని గురించి అపోస్తులు ఎవరు మాట్లాడారు? ఎక్కడ మాట్లాడారు? ఓల్డ్ టెస్ట్మెంట్ క్యారెక్టర్స్ ఎవరేమన్నా మాట్లాడారా ఇలాంటి ఆకలి దప్పులు ఉండాలి నిరంతరం కూడా అనేది? ఓల్డ్ టెస్ట్మెంట్ క్యారెక్టర్స్ మాట్లాడారా? న్యూ టెస్ట్మెంట్ అపోస్తులు బోధించారా? యేసు ప్రభు బోధలో ఏమన్నా మనకి ఈ మాటలు చెప్పాడా? మాట్లాడాలి. చాలా మందికి వాక్యం తెలిసిన వారు ఉన్నారు ఇక్కడ. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఈ నీతిని గురించి మనము ఆ నీతికి దాసులుగా ఉండాలని 15వ వచనం నుండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నీతికి దాసులుగా ఉండాలి అనేటటువంటి ఆ బోధ అపోస్తుల యొక్క బోధలో కనబడుతుంది. తర్వాత పేతురు గారు కూడా రాసిన మాటలు మీకు గుర్తు చేయాలి. యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచిని ఉన్నాడలా, దుష్టత్వము కపటము ఇదంతా మానేసి ఏమని ఉందండి? సమస్త దుష్టత్వమును కపటమును వేషధారణ మాని కొత్తగా జన్మించిన శిశువు ఆహారం కోసం ఏడ్చినట్టు కోరుకుంటున్నట్టు ఆ పాల వంటి స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పాల అనేటటువంటి వాక్యాన్ని అపేక్షించాలి. అపేక్ష లేకపోతే
ఆ ఆకలి లేకపోతే, ఆ క్రై, ఆక్రందన లేకపోతే రాలేము, వాక్యం దగ్గరికి రాలేము. ఏదో ఎవరన్నా అమ్మా నాన్న తోసుకొచ్చిన పిల్లల్లాగా వస్తాం, లేకపోతే అలవాటుగా అన్నా వస్తాం. ఆ ఆక్రందన, ఆ క్రై, చిన్నపిల్లాడు యొక్క క్రై చూసినప్పుడు ఆ పాల కోసం అన్న ఆక్రందన, అది అపోస్తలులు నేర్పించిన పాఠం. ఆయన పట్ల ఆకలి కలిగి ఉండాలి, ఆయన వాక్యం పట్ల అనే దానికి. సహోదరి చెప్పినట్టు దానికి దాసులుగా ఉండకూడదు, దేవుని నీతికి దాసులుగా ఉండాలి. మనల్ని మనం ఆ నీతికి దాసులుగా ఎంచుకునే విషయం. ఇంకా వెరీ గుడ్, అపోస్తలుల బోధలో చెప్పారు. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో అలాగా వాక్యం పట్ల ఆకలి దాహం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎజ్రా అండి. దేవుని కొరకు ఆకలి దాహం కలిగిన వాళ్ళు. ఎజ్రా సార్. ఎజ్రా గుడ్. ఎజ్రా మాట్లాడితే అసలు ఎజ్రా సక్సెస్ కి కారణం ఏంటో తెలుసా అండి? వాక్యం పట్ల ఉన్న దాహం. ఎజ్రా సక్సెస్ కి, యేసు ప్రభు వారి యొక్క సక్సెస్ కి రీజన్ ఏంటో తెలుసా అండి? తన ప్రభువుకి, తన వాక్యం పట్ల ఉన్న దాహం. టెంప్టేషన్ జయించడానికి సక్సెస్ ఏంటో తెలుసా అండి? ప్రభువుకి వాక్యం పట్ల ఉన్న పట్టు, ఆ దాహం, ఆకలి. ఇదండి యేసు ప్రభు బోధలో చూసాం, అపోస్తలుల యొక్క బోధలో చూసాం, ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ఎగ్జంప్లరీ లైఫ్స్ చూసాం. కొంతమంది రాజులను చూసాం, కొంతమంది ప్రవక్తలను చూసాం, కొంతమంది నాయకులను చూసాం. డేవిడ్ ఎవ్రీ డే ఒక దుప్పి నీటి కోసం ఎలా తహతహలాడుతుందో, దాహమిస్తుందో, ఉదయాన్నే నీ మాట కోసం నేను అలాంటి ఆకలితో వెయిట్ చేస్తున్నానయ్యా, నాతో మాట్లాడు. ఎంత చక్కటి ఆ ఆరోగ్యకరమైనటువంటి ఎపిటైట్ డేవిడ్కి. ఆకలి కలిగిన వాళ్ళంట ఆ వాక్యం చదివిన తర్వాత దేవుడు వాళ్ళని ఎంతో తృప్తిపరుస్తాడంట. ఎంత తృప్తో ఇంకా అటు ఇటు చూడక్కర్లేదు మనకి. ఇక దేవునితో అలైన్ అయి ఉంటాం అన్నమాట. సో ఇవ్వండి 3 ప్రశ్నలు. థ్యాంక్ యూ, మీరు బాగా ఈ 3 ప్రశ్నలను బాగా డిస్కస్ చేశారు. ఇలా ప్రతి క్యారెక్టర్ తర్వాత కొన్ని ప్రశ్నలు పెట్టాలనుకున్నాను, ఎందుకంటే మీరు చక్కగా దాని మీద ఆ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయొచ్చు. నీతి కోసం ఆకలి దప్పులు అనేటటువంటి క్యారెక్టర్ గురించి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఆ ఆకలిని, ఈ ఈ నీతి ఈ 3 విధాలుగా ఎలాగూ మన జీవితాల్లో ఆకలి కలిగి ఉండాలి. అంతేకాకుండా అపోస్తలులు ఎలా బోధించారు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుని బిడ్డలు ఎలాగూ ఈ ఆకలితో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత తృప్తిపరచబడ్డారు, ఇవన్నీ కూడా మనం ప్రశ్నల ద్వారా డిస్కస్ చేసాం. దేవుడు ఆ మేరకు మన అందరికీ కూడా అలాంటి ఆకలి, అలాంటి దప్పికతో ఆయన వాక్యం పట్ల ఉండి, తద్వారా నిజమైన తృప్తిని ఆ వాక్యంలో నుంచి దేవునితో అలైన్ అయ్యటానికి దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుందాం. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి మనం వెళ్దామండి. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి అది వెళ్దాము. 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. We live in a society built upon merit rather than mercy. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి మనం. అంటే మనం సొసైటీలో మర్సీని ఎవరో చూడలేదు, కానీ మెరిట్నే చూస్తున్నారు. ఈ కేసులో మెరిట్ ఏముంది? జడ్జిమెంట్ ఇచ్చేద్దాం. మెరిట్ ఉంటే జడ్జిమెంట్, లేకపోతే వదిలేయటమే. మెరిట్ ఆఫ్ ద కేస్. ఏ మెరిట్ లేదయ్యా,
నాకు చెప్పుకోవటానికి. అవునా? చర్చి గారు ఏం చెప్తాడో మరి. సరే, నీ పరిస్థితిని చూసి నీకు మర్సీ పిటిషన్ గ్రాంట్ చేస్తున్నాను అంటాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం మొహం పెట్టుకుని వచ్చాం మనం? ఏ రకమైనటువంటి మెరిట్తో వచ్చాం మనం? దిక్కుమాలిన వాళ్ళం, దరిద్రులం, కృపకు నోచుకొని వాళ్ళం. అలాంటి వాళ్ళ పట్ల దేవుడు మర్సీ చూపించాడే. సొసైటీ దగ్గరికి వచ్చేసరికి ఎంత మర్సీ రిసీవ్ చేసుకున్న మనం సొసైటీ దగ్గరికి వచ్చేసరికి మెరిట్ ఏమైనా ఉందా ఇతనికి? మెరిట్ ఉంది కాబట్టి, ఏ మెరిట్ లేని నా మీద కనికరం చూపించిన నా దేవుడు ఇప్పుడు నేను ఇతరులని మెరిట్ ఉంటేనే నేను కన్సిడర్ చేస్తున్నాను. మెరిట్ లేదంటే వేస్ట్ ఆమె నాకు. మేబీ వీఆర్ ట్రీటింగ్ పీపుల్ విత్ మెరిట్ ఆర్ విత్ మర్సీ. ఈ పాయింట్ అర్థం కావాలి మనకి. కనికరము కలవారు ధన్యులు. అది యేసు ప్రభు మనస్సు, మర్సీ చూపించడం అనేది. చాలా మంది దగ్గర మెరిట్ ఉండొచ్చు. వాళ్ళ మెరిట్ని బట్టి ఒక ప్రార్థన చేయడానికి ఇద్దరు వచ్చారు. ఆ ఒక ఆయన ఏమంటున్నాడు? ఆయన మెరిట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను అది చేశాను, ఇది చేశాను, అది చేశాను. మెరిట్ కాదు దేవుడు మన పట్ల చూసింది. రెండవ అతను ఎలా ప్రార్థన చేశాడంటే, అయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం చాలదయ్యా, హ్యావ్ మర్సీ ఆన్ మీ అన్నాడు. హియర్ మెరిట్ ఆర్ మర్సీ మాట్లాడాలి. లోకం ఎలాంటి ట్రైట్ ని కన్సిడర్ చేస్తుంది? మెరిట్నా, మర్సీనా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనల్ని మెరిట్ని బట్టి ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడా, లేకపోతే కేవలం మర్సీని బట్ట? నా మాటలు వినబడుతున్నాయండి? Mere mercy. Mere mercy. షియర్ మెర్సీ. మరి మనం అలాంత మర్సీని రిసీవ్ చేసుకున్నామే, మరి ఇతరుల పట్ల మర్సీ చూపించాల్సిన అవసరం ఉంది కదండి. మరి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మర్సీ చూపించడం అనేది? ఇతరులంటే మాట్లాడాలి సార్. ఏమండి, ఏదో చెప్పబోతున్నారు కానీ నాకు వినిపించట్లేదండి. Mercy should start in our home first. వెరీ గుడ్. I am glad. Mercy should start at home. నా భార్యగా ఒంట్లో బాగోపోతే, ఆ పక్కింటి వాళ్ళ భార్యకు ఒంట్లో బాగోపోతే కంగారు పడిపోయి వెళ్ళటం కాదు. ముందు అసలు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ లేనిది అక్కడ ఎలాగొచ్చేస్తుందండి? మర్సీ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్. ఒక సేయింగ్ కూడా ఉంది కదండి, చారిటీ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ అనేది. ఇట్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్. నా భర్తకు బాగలేదు, నా భర్తకు చాలా సఫర్ అవుతున్నాడు, షో మర్సీ. ఎక్కడో బయట ఎక్కడో, తర్వాత ముందు ఇక్కడి నుంచి బిగిన్ అవనాయి. కళ్ళ ముందు సఫర్ అవుతున్న వ్యక్తికి మర్సీ చూపించకుండా లోకం అంతా మర్సీ చూపిస్తే ఏంటండి అక్కడ? అది నిజమైన మర్సీ అవుద్దా? కాబట్టి మన మెరిట్ని బట్టి దేవుడు మనల్ని చేర్చుకోలేదు కానండి, ఆయన మర్సీని బట్టి మనల్ని ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా
మనం కూడా ఆయన చూపించిన కనికరాన్ని మొట్టమొదట మన పొరుగు వాళ్ళకి చూపించాల్సిందే. మీరన్నట్లుగా అది ఇంటి నుంచి ప్రారంభం కావాల్సిందే. ఆ మర్సీ అనేది ఆర్ వి డూయింగ్ ఇట్ నౌ? అది ఎవరి కాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న, ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. కొంచెం కూడా కనికరం లేకుండా ట్రీట్ చేసే భర్తలు ఉన్నారు, కొంచెం కూడా కనికరం లేకుండా ట్రీట్ చేసే భార్యలు ఉన్నారు. As you have rightly said, it should begin at home. It should begin at home. యాక్చువల్గా ఈ యేసు ప్రభు జీవించి ఉన్న రోజుల్లోనండి ఈ రోమన్ కల్చర్ ఉంది చూసారు. ఈ రోమన్ కల్చర్ లో అసలు ఈ మర్సీ అనేది అసలు అడ్మైర్ చేసే ట్రేట్ అసలు కానే కాదు. అదనమాట. మెరిట్ ఉందా? యా. మెరిట్ లేదా? డిస్కార్డ్, తీసిపడే, నిలబెట్టి కాల్చేసే, అంతే. మెరిట్ లేకపోతే నో మర్సీ, నో మర్సీ. అది రోమన్ ఎంపైర్ లో ఉండేటటువంటి, రోమా సామ్రాజ్యంలో ఉండేటటువంటి పద్ధతి అక్కడ. కానీ దేవుని సామ్రాజ్యంలో ఉండే పద్ధతి అది కాదు. యా. మెరిట్ ఒక్కటే కాదు, మర్సీ కూడా. మర్సీ కూడా. సో మర్సీ ఈజ్ యాక్టివ్లీ కంపాషనేట్, గివింగ్ మోర్ దాన్ దే డిజర్వ్. అదనమాట మర్సీ. అంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే అర్హులో అర్హతకు మించి అతని మీద చూపించే ప్రేమ అన్నమాట మర్సీ అంటే. అది గివింగ్ మోర్ దాన్ దే డిజర్వ్. వారు దేనికి అర్హులు కారో దాన్ని ఇవ్వడం కనికరం. అదనమాట, మోర్ దాన్ దే డిజర్వ్. సో దేవుని యొక్క పరిచర్యలో అంటే ఏ రకంగానూ మెజరబుల్, అంటే ఈ లోకంలో ఏ రకంగానూ కూడా పొందటానికి వీలు కాదో అటువంటి వాళ్ళ మీద కనికరపాటు. అది ఎక్కడ జరిగిందంటే ఈ డర్టీ వరల్డ్ లోకి, ఈ యొక్క క్రికెట్ వరల్డ్ లోకి కాలు పెట్టాడు నా ప్రభు, మన ప్రభు. అది కనికరం అక్కడి నుంచి ప్రారంభమైంది. కనికరం చూపించబట్టే నాతో ఐడెంటిఫై చేసుకున్నాడు, నేనున్న ప్రదేశానికి వచ్చాడు, నన్ను కలుసుకున్నాడు, నేను తిరిగే ప్రదేశాలకు వచ్చాడు ఆయన. ఎవరు రాలేరు, ఎవరు రీచ్ అవుట్ అవలేని నన్ను ఆయన రీచ్ అవుట్ అయ్యాడు. When we showing mercy, we are following the incarnational pattern. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా, దాసుడుగా, ఒక క్రిమినల్ గా ఐడెంటిఫై చేసుకున్న ఆ నేపథ్యంలో నుంచి కనుక ఆలోచించినట్లయితే మర్సీ చూపించడం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పరిచర్య యొక్క మాదిరి. విలాప వాక్యాలు 3:23 ఒకసారి చూస్తారా? విలాప వాక్యాలు 3:23 చదువుతారా? బ్రదర్. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అబ్బా, ఇప్పుడు ఇశ్రాయేలీలు తాలూకు పద్ధతి ఏంటంటే దేవుడిని బాధ పెట్టేవాళ్ళు. నిన్న దేవుడు చూపించిన కృప అనుభవించి నెక్స్ట్ డే మళ్ళీ మామూలు అయిపోతున్నారు. అలాంటి కాంటెక్స్ట్ లో ఇర్మియా భక్తుడు ఈ మాటలు రాశాడనమాట. అయ్యా, నిన్న అకౌంట్ ఇవాళ గుర్తు చేసుకుంటే నేను ఏమైపోవాలి?
నువ్వు అలా చూడలేదు. ఎవ్రీ మార్నింగ్ యువర్ మర్సీస్ ఆర్ ఫ్రెష్ అండ్ న్యూ. ఆ పాత అకౌంట్ లో నుంచి నన్ను గుర్తు చేసుకోవట్లేదయ్యా. అసలు మీరు అంటే నేను నన్ను కలుపుకుంటాను. ఎందుకంటే నిన్న గొడవ పడ్డాం అనుకో, భార్య భర్తలు అవ్వచ్చు, లేకుంటే సహోదరులు అవ్వచ్చు, సమ్ గొడవ. మార్నింగ్ లేచినప్పుడు ఆ గొడవలో మరి ఒకరినొకరు కొంచెం మరి ఇలా చేయకూడదు అలా చేయకూడదు నొచ్చుకుంటాం కదా. గొడవ పడినప్పుడు మరి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నొచ్చుకుంటాం. అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండి, అంత బాధ పెట్టాను. మార్నింగ్ ఒకరు చూసుకోలేము గొడవలో. మార్నింగ్ లెగ్గానే అలాంటి ప్రేమతో ఆహ్వానించలేము ఆ స్పౌస్ ని. అది ఎందుకంటే అది మనసులో పెట్టుకుంటాం మనం, ఎక్కడో ఉంటది లోపల, అంత ఓపెన్ గా కళ్ళల్లోకి చూడలేము. కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే, ఇశ్రాయేలీలు ఏ రోజుకి ఆ రోజు అనే మంచితనం అనుభవించి కూడా నెక్స్ట్ డేకి అసలు మళ్ళీ అదే ధోరణి. అలాంటి వాళ్ళని చూసి ఇర్మియా అంటున్నాడు, ప్రతి ఉదయం యువర్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, యాజ్ ఇఫ్. అంటే నా పాత అకౌంట్ మర్చిపోయి వదిలేసి నన్ను ఫ్రెష్ గా ఆయన యొక్క కనికరం నా పట్ల చూపించే దేవుడు. అసలు ఆశ్చర్యంగా అనిపించింది నేను ఫస్ట్ టైం ఆ లెమెంటేషన్స్ లో ఈ మాటలు చదివినప్పుడు, అసలు ఆ కాంటెక్స్ట్ లో చదివినప్పుడు. ఎంత మంచి మాట. ప్రతి ఉదయము ఆయన విశ్వాస్యత, ఆయన కనికరం నా పట్ల ఉండబట్టి నేను ఇలాగ చాలా మంది అవగలుగుతున్నాను. అందుకనే మనం కూడా కనికరము కలవారు ధన్యులు. సో ఇలాంటి కనికరం చూపించాలి. ఇలాంటిదా ఈ యేసు కనికరం అని గ్రహించాలి ఒకరికొకరు. అదండి ప్రతి ఉదయం, ఎవ్రీ మార్నింగ్ హిస్ మర్సీస్ ఆర్ న్యూ అండ్ ఫ్రెష్. పాత అకౌంట్ లో చూడట్లేదు మనల్ని. సామ్ 85:10 కూడా చదువుతారా? ఓకే బ్రదర్. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. మర్సీ అండ్ జస్టిస్. దేవుడుకి 2 లక్షణాలు కలిసి పనిచేస్తాడు ఆయన. ఒక ప్రక్క కనికరం చూపించే దేవుడు, దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు న్యాయం తీర్చే దేవుడు. అది ఆయన కనికరాన్ని త్రోసిపుచ్చినప్పుడు న్యాయం తీర్చే దేవుడు. కానీ ఎంతో వెయిట్ చేసి ప్రతి ఉదయం మారతామేమో అని చూసి ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. అప్పటికే మనం మార్చుకోకపోతే ఈజ్ ఏ గాడ్ ఆఫ్ జస్టిస్. కనికరం గల దేవుడు కదా అని మరి మనం ఏమాత్రం మార్చుకోకుండా అదే ధోరణిలో ఉంటే ఈజ్ ఆల్సో ఏ గాడ్ ఆఫ్ జస్టిస్. సో ఈ రైటర్ తాలూకు ట్రాన్సిషన్ స్టడీ చేస్తారండి. లెమెంటేషన్స్ 3rd chapter 20-23. దీన్ని మీరు నెక్స్ట్ వీక్ మీరు చక్కగా ఆయన కనికరం గురించి మనం స్టడీ చేసుకొస్తే బాగుంటది. అది చదివిన తర్వాత అసలు అలాంటి కనికరం మనం ఇతరుల పట్ల చూపించాలి అనేది యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారనమాట. శిష్యులకి కనికరం కలిగిన వాళ్ళు ధన్యులు, కనికరం కలిగిన వాళ్ళు ధన్యులు. ఎలాంటి కనికరం? ఎందుకు ఆ కనికరం అంటే, నా మెరిట్ని చూడలేదు, కేవలం నన్నుగా యాక్సెప్ట్ చేశాడు, నన్ను నా మీద కనికరించాడు. ఏమాత్రం మెరిట్ లేదు నాకు, దీనుడను దౌర్భాగ్యుడను వస్త్రహీనుడను నన్ను రక్షణ వస్త్రం కప్పాడు. ఏ మెరిట్ లేదు ఆయన చేర్చుకోవటానికి. సో ఈ రకమైనటువంటి అలాంటి కనికరం. సో మరి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు లెమెంటేషన్స్ చదువుకొద్దాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడెక్కడ మరి ఈ కనికరానికి నోచుకొని వాళ్ళతో
ఉన్నాడు, రీచ్ అవుట్ అయ్యాడు. అది కూడా మీరు స్టడీ చేసుకుని రండి. ఏమ్మా ఏమండి? హోషియా 6:6 కూడా స్టడీ చేసి రావాలి. మూడు వచనాలు ఇస్తున్నాను మీకు అసైన్మెంట్ కి. ఒకటి ఏంటంటే లెమెంటేషన్స్ 3rd చాప్టర్ ఒకటి ఇచ్చాను. తర్వాత న్యూ టెస్ట్మెంట్ లో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడెక్కడ కనికరానికి నోచుకోలేని వాళ్ళతో కూర్చుని భోజనం చేయటం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయటం కానీ చేశాడు. మూడోది హోషియా 6:6లో మరి ఈ కనికరం గురించి అక్కడ దేవుడు ప్రవక్త ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు. ఇవి 3 చదువుకుని వస్తే నెక్స్ట్ వీక్ మనం ఈ కనికరం కలిగిన వారు ధన్యులు, వారి కనికరం పొందుదురు అనేటటువంటి స్టేట్మెంట్ గురించి మరలా స్టడీ చేద్దాము. సో ఓవర్ టు ద టుడేస్ లీడర్. దేవుని నామంలో ఇప్పటి వరకు ధన్యతలలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు, మరియు కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అనే వాక్యాంశం మీద మనకు వాక్య పరిచయం చేసిన రంగనాథమయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కృతజ్ఞతలండి. మరి ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినం యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం రెండవసారి వినవచ్చు, లేదా మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారు అయ్యగారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో రంగనాథ్ గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి సందేశంలో మీ యొక్క ఆలోచనలు తండ్రి ఎంత గంభీరమై ఉన్నవి. అవి తండ్రి మరి ఈ లోక సంపద కంటే వెండి బంగారు రత్నరాశుల కంటే అమూల్యమైనటువంటి వాటిగా పరిగణించబడుతున్నాయి. కనుక మీరు దయాళుడని రుచి చూసినప్పుడు మాలో ఉన్నటువంటి 4 విధాలైనటువంటి కపటం, ద్వేషం, వేషధారణ వీటన్నిటిని మానుకొని రక్షణలో ఎదుగు నిమిత్తము మరి స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క పాలన అపేక్షించే విషయంలో మీ యొక్క ఆలోచన ఎంత గొప్పదో తెలుసుకోగలిగాం. అదే సమయంలోనే ఎన్నిసార్లు చెప్పినా మాననప్పుడు తండ్రి మీ యొక్క జడ్జిమెంట్, మీ యొక్క తీర్పు, మీ దృష్టిని కూడా మేము గమనించగలిగి ఉంటున్నాం. మరి తండ్రి చక్కటి మరి విషయాలను తండ్రి చక్కగా బోధించిన విషయానికి స్తోత్రాలు. మరి ఎవరైతే ఈ యొక్క వాక్యము గురించినటువంటి ఆపేక్ష కలిగి ఉంటారో వాక్యము అన్ని కార్యాలను సఫలీకృతం చేస్తున్నది. మరి తండ్రి కొలస్సీలు రాసిన పత్రికలో పౌలు గారు కూడా మరి అన్నిటికంటే పాటలు అన్ని చేస్తున్నాం కానీ సమృద్ధిగా మీలో వాక్యము నిలవరముగా ఉండనిది అని ప్రాధేయపడుతుంటున్నాడు. మరి తండ్రి ఎఫ్ఎస్సి పత్రికలో 20 అధ్యాయంలో చూసినట్లయితే 3 సంవత్సరాలు మీతో రాత్రి పగలు ప్రయాసపడి ఉన్నాను, ఇప్పుడు ఆయన శ్రేష్టమైన కార్యం సఫలం చేసి క్షేమాభివృద్ధి కలిగించే వాక్యానికి అప్పచెప్తున్నానని చెప్పి మరి తండ్రి వాక్యంలో ఉన్నటువంటి స్థితిని తెలియజేసి ఉంటున్నారు. అలాగే ఈరోజు అయ్యగారి ద్వారా మాకు చక్కని విషయాలను తెలియజేసిన వందనాలు. అని పరిచర్యను ఆశీర్వదించండి. రాబోయే దినాలు ఆయన చెప్పిన విషయాలను చదువుకొని కనికరము అనేటువంటి విషయంలో మరి ఎనగవుతుంటుండగా అందులో కూడా మా యొక్క హృదయాలను సిద్ధపాటు చేసుకోవడానికి సహాయం దయచేయండి. అద్భుతమైనటువంటి యొక్క ఉదయాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీ స్థితిని చెల్లిస్తున్నాం. ఇలాంటి మాటలు వినడానికి మరి జూమ్ మీటింగ్ లో పెద్దలు ఆలోచన వారి యొక్క ఏర్పాటు విధానంలో మీకు తోడుగా ఉండి మరి ప్రతి నిత్యము దినదినము ఈ కార్యక్రమంలో ముందు కొనసాగిపోతున్నా మరి తండ్రి పెద్దలను ఆశీర్వదించి దీవించండి, వారి కార్యకలాపాలను ఆశీర్వదించండి. రేపటి దినమున తండ్రి ప్రభు దినమందు ప్రతి ఒక్క స్థలంలో మీరు కొనియాడబడటకు ప్రతి మందిరంలో మరి తప్పిపోయిన వారు మరి అందరూ కూడా వచ్చి సహాయం చేయడం మరి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం దయచేయండి. అలాగనే మా తండ్రి మరి ఆ మంచి మాటను ఈరోజు మేము విన్నాము. మరి తండ్రి ఒకవైపు ఏమో మీరు కనికరిస్తున్నారు, మరొక వైపు ఏమో ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండు తప్పినప్పుడు న్యాయం తీరుస్తున్నారు. తండ్రి మీరు ఎంత గొప్ప దేవుడు నాయన. తెలిసి తెలియని రీతిలో ఎవరిని శిక్షించట్లేదు, మరి అన్ని తెలిపిన తర్వాతే మరి విధేయులు కానప్పుడే శిక్షిస్తున్నారు. మరి తండ్రి ఇలాంటి ఎన్నో సందర్భాలు మరి బైబిల్ గ్రంథంలో మేము చదువుకొని వింటున్నాం. మరి తండ్రి ఈ రోజున వాటిని వెలుగులో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మా స్థితి ఏమిటో వాక్యం ద్వారా గ్రహించుకొని అలాగ ప్రవర్తించి మీకు అనుకూలంగా 30 60 100 ఫలించడానికి సహాయము సహకారం అందించండి. మరి ఈ రోజు ఉదయ కాలంలో ప్రార్థన కాలంలో పాల్గొన్నటువంటి పెద్దలను మరి ప్రార్థన వీరులను అందరినీ ఆశీర్వదించండి. ఈ రోజు అవసరాలలో
మీ సహాయం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి హృదయాన్ని మరి తండ్రి తృప్తిపరచమని వేడుకుంటున్నాం. మీ సన్నిధి మాకిచ్చి మీ కృపలో మమ్మల్ని నడిపించినందుకు మీకు వేల కొలది కోట్ల కొలది వందన సమర్పణ తెలియజేసుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. పరలోక ప్రార్థిస్తున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందుల భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మా శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఇంటినవి నాయనా. ఆమేన్. అంత్యాసనం తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మన అందరి మీదను, రాలేకపోయిన వారి మీదను, నిరంతరం కొనసాగుతున్నటువంటి జూమ్ మీటింగ్ లో పెద్దల మీదను నిరంతరం నిలిచి అనేక విషయాలలో మేలుకొల్పుతూ నడిపిస్తున్న దేవదేవుని కృప సమాధానం నిరంతరం మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తూ స్థిరపరుస్తూ ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్య పరిచర్య చేసిన బ్రదర్ రంగనాథం గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవనబిడ్డ జాన్సన్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.